హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేమైతే బస్సులో షాపింగ్కి వెళ్తున్నామండి. ర్యాపిడో చాలాసేపు బుక్ చేసి అవ్వకపోవడం వల్ల బస్ ఎక్కేసామన్నమాట. బస్సులో రష్ చూడండి. మా మరదలు అయితే బస్సులో షాపింగ్కి వెళ్తున్నామని నవ్వుతుంది. అంటే అలా అని కాదు, మేము ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం అనమాట. సో మేమైతే సోమాజిగూడ రీచ్ అయిపోయాము. ఇక్కడ సోమాజిగూడలో అయితే అన్ని జ్యువెలరీ షాప్స్ అన్నీ లైన్గా ఉంటాయండి. పిఎంజే ఉంది, దాని పక్కనే జిఆర్టీ కూడా ఉందన్నమాట. జిఆర్టీ జ్యువెలర్స్కి మేము యాక్చువల్గా నిన్ననే వచ్చాము. నిన్న మా షాపింగ్ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది. మేము తీసేసుకున్నాం కూడా, కానీ పేమెంట్ చేసే దగ్గర కొంచెం ఇష్యూ వచ్చిందండి. అందుకనే మళ్ళీ అక్కడ పెట్టేసేసి వెళ్ళిపోయాము. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని హ్యాండ్కి సంబంధించిన యాక్సెసరీస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే బ్యాంగిల్స్, కడాస్, బ్రేస్లెట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇదైతే న్యూ లాంచింగ్ నెక్లెస్ అంటండి, చాలా బాగుంది. సో మేమైతే షార్ట్ నెక్లెసెస్ చూస్తున్నాం కాబట్టి మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్లో ఆ నెక్లెసెస్ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడైతే వెళ్తున్నాం మేము పైకి. నేను వీడియో తీస్తున్నాను వెనకాల నుంచి వీళ్ళిద్దరిని. అన్న చెల్లెలు చూడండి ఎంత టైం పట్టిందో రావడానికి అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఫైనల్గా పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ కూర్చుందామా అక్క అని మా మరదలు అడుగుతుంది. ఎందుకంటే నిన్న మేము అవతల సైడ్ కూర్చున్నాం అనమాట. ఇక్కడ సైడ్ కలెక్షన్స్ చూడలేదు. సో ఫైనల్గా ఇక్కడ సైడ్ కలెక్షన్స్ చూసేసుకొని మేము తొందరగానే ఒక హాఫ్ అన్ అవర్లో ఫినిష్ అయిపోయిందండి మా షాపింగ్ అయితే. చూడండి, నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నానండి. ఇదైతే అప్రాక్సిమేట్లీ 27 గ్రామ్స్ వరకు ఉందన్నమాట. ఆ బీడ్స్ అన్నీ తీసేస్తే గోల్డ్ అనేది 25 గ్రామ్స్ వరకు మాకు వచ్చింది. ఈ మధ్యన బీడ్స్ లేకుండా అసలు నెక్లెసెసే రావట్లేదండి. ఈ మధ్యలో ట్రెండ్ కదా బీడ్స్ అనేవి. సో ఫైనల్గా నేను అది సెలెక్ట్ చేసేసుకున్నాను. మా వారు ఏంటంటే బీడ్స్ లేకుండా ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్నారు, కానీ బీడ్స్ ఉంటేనే కొంచెం లుక్ అనేది వస్తుందన్నమాట. సో మేము ఫైనల్గా తీసేసుకొని బిల్ అయితే చేస్తున్నారు అక్కడ. బిల్ మొత్తం చేసేస్తున్నారు. నేనైతే ఇక్కడైతే ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసుకుంటున్నాను. బిల్ అయిపోయిన తర్వాత ఇంకా క్యాష్ కౌంటర్కి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే క్యాష్ మనము 1,98,000 వరకు మాత్రమే మనము లిక్విడ్ లాగా చేయవచ్చు అనమాట. మిగతాది మొత్తం మనం ఆన్లైన్లో చేయాలి. చూడండి మా మరదలు క్యాష్ తీసుకొని ఎలా చూపిస్తుందో. సో మేమైతే ఇక్కడ 1,98,000 క్యాష్ పే చేసేసాము. మిగతాది మొత్తం మేము ఆన్లైన్ ద్వారా పే చేసామన్నమాట. సో ఇక్కడైతే బిల్లింగ్ అయితే అయిపోయింది మాది. మాకు నియర్లీ 4 lakhs అయిపోయింది షాపింగ్కి. ఫైనల్గా షాపింగ్ అంతా ఫినిష్ చేసేసుకొని ఇక్కడ సోఫాలో కొంచెం రిలాక్స్ అవుతున్నాము. ఇక్కడ 4 lakhs అయిపోగొట్టేసింది అని నవ్వుతుంది మా మరదలు. ఏం చేద్దామండి, గోల్డ్ అయితే అంత రేట్ అయిపోయింది కదా. ఇక్కడైతే నాకు కోల్డ్ కాఫ్ ఉందని వామ తెచ్చుకున్నాను. వామ కూడా ఎవరైనా షాపింగ్కి తెచ్చుకుంటారా అని నవ్వుతుంది. నవ్వుతూ మళ్ళీ తను కూడా నోట్లో వేసుకుంటుంది. చూడండి, ఇట్లా షాపింగ్ బ్యాగ్స్ తీసుకొని బయటికి వెళ్ళడం కంటే ఇట్లా ఈ బ్యాగ్స్లో మొత్తం ప్యాక్ చేసేసుకుంటే బాగుంటుందని అలా చేసుకున్నాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్